మహాప్రలయం వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన ఈ ఒక్క కొల్హాపూర్ ప్రదేశాన్ని మాత్రం అమ్మ చెక్కు చెదరకుండా తన కుడి చేతిలో పట్టుకొని కాపాడుతుందని మీకు తెలుసా? కాశీని శివుడు ఎలా కాపాడుతాడో ఈ ప్రదేశాన్ని అమ్మవారు అలా కాపాడుతుందంట. అందుకనే దీన్ని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్హాపూర్కి వచ్చాను. ఇక్కడ అమ్మవారి పేరు అంబాబాయి, మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిది. ఇది మామూలు గుడి కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లోని 7వ శక్తిపీఠమైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. పురాణాల ప్రకారం సతీదేవి కళ్ళు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. చాలా కాలం క్రిందట ఒక పెద్ద ప్రళయం వచ్చిందంట. పూర్తి ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ తన కరం అనగా చెయ్యి మరియు వీర అనగానే గద పట్టుకుని మొత్తం ఈ భూమిని ఎత్తి కాపాడిందంట. అందుకే ఈ కొల్హాపూర్ ఊరికి కర్వీర్ అన్న పేరుంది. అమ్మవారిని కూడా పురాణాల్లో కరవీర నివాసిని అని పిలుస్తారు. సాధారణంగా లక్ష్మీదేవి అంటే విష్ణువు దేవేరిగా సంపదను ఇచ్చే గృహలక్ష్మి రూపంగా కొలుస్తారు. కానీ ఇక్కడ కొల్హాపూర్లో ఉన్నది మహాలక్ష్మి. ఈమె త్రిగుణాత్మిక మూలమాయ, అంటే విష్ణువు శివుడు బ్రహ్మలను సృష్టించిన ఆదిశక్తి రూపం అన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం 3 అడుగుల నల్లరాతితో చెక్కబడింది. నవంబర్ జనవరి నెలలలో కిరణోత్సవం అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ తేదీల్లో సూర్యాస్తమయం సమయంలో సూర్యుని కిరణాలు పడమర కిటికీ నుండి నేరుగా వచ్చి అమ్మవారి పాదాలు, వక్షం, ముఖం మీద పడతాయి. ఈ దృశ్యాన్ని చూడ్డానికి కోట్ల మంది జనాలు వస్తారు. మేము పూణే నుండి ఓవర్ నైట్ ట్రావెల్ చేసి కొల్హాపూర్ చేరుకున్నాము. మేము వెళ్లిన సమయంలో అమ్మవారికి చక్కగా అలంకరణ చేస్తూ ఉన్నారు. పూజారి గారు నాకు చీరను ప్రసాదంగా కూడా ఇచ్చారు. ఆ క్షణం నేను జీవితాంతం మర్చిపోలేను. ఎక్కడున్నా ఎంత కష్టం వచ్చినా అమ్మవారు తన చేతిలోనే మనల్ని కాపాడుతుందన్న నమ్మకం వచ్చింది. ఇదే ఈ యాత్ర నాకు ఇచ్చిన ఒక పెద్ద వరం. ఇంకొక శక్తిపీఠం వీడియోలో మళ్ళీ కలుద్దాం.